హాయ్ అందరికీ నమస్కారం అండి. వెజిటేరియన్స్ అందరూ ఇష్టపడే రెసిపీల్లో ముందు వరుసలో ఉండేది మసాలా పనీర్. ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది. మరి జనరల్గా అందరూ లైక్ చేసే ఈ పన్నీర్ కర్రీని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ కిచెన్ ఫర్ యు ఆల్. ఈ మసాలా పన్నీర్ కర్రీని చేయడానికి నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ను తీసుకున్నాను. విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా అవే పాలతో నేను ఈ పన్నీర్ చేశానండి. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని దాన్ని ఈ విధంగా బ్లాక్స్ మాదిరిగా కట్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, అలాగే 4 పచ్చిమిర్చీలను ఇక్కడ చూపిన విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ వేడి చేసుకున్నాక దాంట్లో మంచి నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని అందులో వేసి 2-3 నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఈ పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారగానే వాటిని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్లో మనం రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసి చెంచాతో బాగా కలపాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక ఈ ఫ్రైనంతటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 2.5 చెంచాల కారం, 1/2 స్పూను పసుపు వేసి జార్పై మూత పెట్టాలి. మిక్సీ ఆన్ చేసి జార్లో టమాటా ఫ్రైని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1/2 చెంచా సాజీరా, ఇంకా 2 చిన్న సైజు దాల్చిన చెక్కల్ని తీసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నూనె వేసి ఈ మసాలా దినుసుల్ని వేయాలి. వీటిని లైట్గా వేయించిన తర్వాత ఈ పాన్లోకి మనం జార్లో గ్రైండ్ చేసిన టమాటా ఫ్రైని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని మసాలాతో బాగా మిక్స్ చేసి 1/2 గ్లాసు నీళ్లను పోసుకోవాలి. పాన్పై మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాక మిశ్రమాన్ని బాగా కలిపి 1 చెంచా ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ టమాటా గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. పాన్పై మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కూరను మగ్గనివ్వాలి. చివరగా 1 స్పూన్ కసూరి మేతిని అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమగుమలాడే ఈ రుచికరమైన మసాలా పన్నీర్ కర్రీని అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.